హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈ రోజు వీడియోలో హైదరాబాదీ స్టైల్లో డబుల్ కా మీఠాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. రంజాన్ కి గానీ, లేదంటే ఏదైనా స్పెషల్ అకేషన్స్ అప్పుడు గానీ, లేదంటే ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా అప్పటికప్పుడు సింపుల్ గా చేసుకోగలిగే స్వీట్ రెసిపీ అన్నమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా నేను చూపించిన ప్రాసెస్ లో ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా పర్ఫెక్ట్ గా కూడా వస్తుంది. సో ఈ పర్ఫెక్ట్ డబుల్ కా మీఠా రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ ఈ రెసిపీ కోసం బ్రెడ్స్ ని తీసుకోవాలి. ఇక్కడ నేను 5 బ్రెడ్ స్లైసెస్ వరకు తీసుకుంటున్నాను. ఇది నార్మల్ సైజ్ బ్రెడ్ అండి, అందుకే నేను ఇక్కడ 5 పీసెస్ వరకు తీసుకుంటున్నాను. స్లైసెస్ కొంచెం పెద్ద సైజ్ ఉన్నట్లయితే మీరు 4 వరకు బ్రెడ్ పీసెస్ ని తీసుకుంటే సరిపోతుంది. సో బ్రెడ్ ని ఇలా తీసుకున్న తర్వాత సైడ్స్ ఎడ్జెస్ ని కట్ చేసేసుకోవాలి. ఇలా ఎడ్జెస్ ని కట్ చేసుకున్న తర్వాత నిలువుగా ఒకసారి ఇలా కట్ చేసుకుని మళ్ళీ అడ్డంగా 2 సార్లు ఇలా కట్ చేసుకోవాలి. చూడడానికి బ్రెడ్ పీసెస్ స్క్వేర్ షేప్లో ఉండాలి. సో ఇలా కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ని ఒక ప్లేట్లో సమానంగా అడ్జస్ట్ చేసుకుని ఎండలో ఒక అరగంట సేపు ఉంచినా, లేదంటే ఇంట్లోనే ఫ్యాన్ కింద ఒక పూట ఉంచినా, లేదంటే టైం లేదు అనుకున్నప్పుడు ఇలా తవా మీద లో ఫ్లేమ్ లో ఫ్రై చేసినా కూడా ఇవి డ్రై అవుతాయి. ఇవి కలర్ వచ్చేలా ఫ్రై చేయకూడదు, జస్ట్ మీకు అటు ఇటు కూడా లైట్ గా వేడైతే సరిపోతుంది. ఇవి ఫ్రై అయ్యాయని ఎలా తెలుస్తుంది అంటే మీకు పైన ఇలా టచ్ చేసినప్పుడు కొంచెం హార్డ్ గా ఉంటాయి, సాఫ్ట్ గా ఉండవు అనమాట. సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోవడమే. బ్రెడ్ స్లైసెస్ కట్ చేసిన వెంటనే ఆయిల్ లో ఫ్రై చేసేసారనుకోండి, మధ్యలో సరిగ్గా ఫ్రై అవ్వదు, అంటే ఈవెన్ గా ఫ్రై అవ్వదు, అలానే ఆయిల్ కూడా ఎక్కువ పీలుస్తుంది అనమాట. సో అలా కాకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఇలా బ్రెడ్ స్లైసెస్ ని డ్రై చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఒక పాన్ లో ఆయిల్ ని వేసుకోవాలి. ఇక్కడ నేను ఆయిల్ యూజ్ చేస్తున్నాను, ఈ ప్లేస్ లో మీరు గీని కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఆయిల్ ఎక్కువ వేసి డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు, బట్ ఏంటంటే కొద్దిగా ఆయిల్ ని వేసి ఫ్రై చేస్తున్నాను. ఈ బ్రెడ్ స్లైసెస్ ఫ్రై అవడానికి చాలా తక్కువ టైం పడుతుంది. ఈ బ్రెడ్ స్లైసెస్ ని కూడా లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఆయిల్ నార్మల్ హీట్ కి వచ్చిన తర్వాత స్టవ్ ని లో ఫ్లేమ్ లోకి టర్న్ చేసుకుని ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఆయిల్ తక్కువ హీట్ లో ఉన్నట్లయితే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయి బ్రెడ్ స్లైసెస్ అనేవి. ఇలా గోల్డెన్ కలర్ లోకి వచ్చిన తర్వాత ఈ బ్రెడ్ స్లైసెస్ ని టర్న్ చేసుకుని ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకుని తీసేసుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మిగతా వాటిని కూడా ఇలానే ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. వీటిని డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు అండి. మీకు డీప్ ఫ్రై కావాలంటే డీప్ ఫ్రైనే చేసుకోవచ్చు, లేదంటే ఇలా షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు. సో అన్నిటిని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక ప్యాన్లో 1.5 కప్ వరకు పాలను వేసుకోవాలి, అంటే 375 ml వరకు పాలను వేసుకోవాలి. పాలు వేసుకున్న తర్వాత 1/4 కప్ వరకు పంచదారని కూడా వేసుకోవాలి, అంటే 4 టేబుల్ స్పూన్స్ వరకు పంచదార వేసుకుంటే నార్మల్ స్వీట్ తినే వాళ్ళకి స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది. పంచదార వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని ఈ పాలు బాయిలింగ్కి వచ్చేంత వరకు కూడా మరిగించుకోవాలి. ఇలా పాలు మరుగుతూ ఉండగా ఇందులో 1/2 కప్ వరకు కండెన్స్డ్ మిల్క్ని వేసుకోవాలి. జనరల్గా డబుల్ కా మీఠా అనేసరికి కోవాని యూజ్ చేస్తూ ఉంటారు, బట్ కోవా అందరికీ అవైలబుల్ ఉండదు కాబట్టి నేను కండెన్స్డ్ మిల్క్ యూజ్ చేస్తున్నాను. కోవా యూజ్ చేసుకునేటట్లయితే నేను చెప్తాను ఏ టైంలో వేసుకోవాలి అనేది. సో కండెన్స్డ్ మిల్క్ యూజ్ చేస్తున్నట్లయితే ఈ టైంలో వేసుకోవాలి. సో కండెన్స్డ్ మిల్క్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకుని ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు బాగా సన్నగా చాప్ చేసి పెట్టుకున్న బాదాంని వేసుకోవాలి. అలానే బాగా సన్నగా చాప్ చేసుకున్న పిస్తాని 1 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. నెక్స్ట్ కొద్దిగా యాలకుల పొడిని, అలానే ఫుడ్ కలర్ని కూడా వేసుకోవాలి. ఎల్లో ఫుడ్ కలర్ కానీ, రెడ్ ఫుడ్ కలర్ కానీ, లేదంటే ఇలా కేసర్ ఫుడ్ కలర్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. కేసర్ ఫుడ్ కలర్ వేసుకున్నట్లయితే చూడడానికి కలర్ బాగుంటుంది. మీ దగ్గర ఒరిజినల్ కేసర్ ఉంటే కేసర్నే యూజ్ చేసుకోండి, టేస్ట్ కలర్ కూడా చాలా చాలా బాగుంటాయి. ఫుడ్ కలర్ వేసిన తర్వాత ఈ పాలని సగం క్వాంటిటీ అయ్యేంత వరకు కూడా మరిగించుకోవాల్సి ఉంటుంది. మీడియం ఫ్లేమ్లో కంటిన్యూస్గా ఇలా మిక్స్ చేస్తూనే మరిగించుకోవాలి. అంచులంటే ఇలా స్క్రాప్ చేస్తూ ఇలా మిక్స్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మిక్స్ చేయనట్లయితే అడుగున మాడిపోయే అవకాశం ఉంటుంది, ఎందుకంటే కండెన్స్డ్ మిల్క్ వేసాం కాబట్టి కంపల్సరీ ఇలా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. పాలు ఇలా సగం క్వాంటిటీ అయ్యేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత ఈ టైంలో కోవా ఉంటే కోవాని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను కోవా యూజ్ చేయలేదు కాబట్టి కండెన్స్డ్ మిల్క్ యూజ్ చేశాను కాబట్టి ముందే కండెన్స్డ్ మిల్క్ అనేది వేసేసుకున్నాను. మీ దగ్గర కోవా ఉన్నట్లయితే కండెన్స్డ్ మిల్క్ని స్కిప్ చేసి ఈ టైంలో కోవాని వేసుకోవచ్చు. కోవాని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని ఇలా ప్యాన్ మొత్తం పరుచుకోవాలి. ఈ బ్రెడ్ పీసెస్ని ఒకదానిపైన ఒకటి వేయకూడదండి. ఇలా వెడల్పాటి ప్యాన్ తీసుకుని
ఇలా బ్రెడ్ స్లైసెస్ అన్ని వేసుకోవాల్సి ఉంటుంది. బేస్ వెడల్పుగా ఉన్నది తీసుకున్నట్లయితే ఈ రెసిపీకి పర్ఫెక్ట్ గా ఉంటుంది. బ్రెడ్ పీసెస్ అన్ని ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాత ఒక సైడ్ 1 మినిట్ పాటు కుక్ చేసుకున్న తర్వాత ఇంకొక సైడ్కి టర్న్ చేసుకుని కుక్ చేసుకోవాలి. 1 to 2 మినిట్స్ పాటు ఇలా లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నట్లయితే డబుల్ కా మీఠా అనేది ప్రిపేర్ అయిపోతుంది. పాలన్నీ కూడా ఈ బ్రెడ్ స్లైసెస్ అబ్జర్వ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇది చాలా క్విక్ రెసిపీ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు చాలా క్విక్గా చేసుకోగలిగే రెసిపీ అనమాట. సో బ్రెడ్ హల్వా ప్రిపేర్ అయిపోయింది. ఇలా ప్రిపేర్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. సో ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. రెసిపీ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే ఈ రెసిపీని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.